హాయ్ గైస్, ఫస్ట్ అయితే ఇవి బ్లాక్ బీడ్స్ అండి, జీరో సైజ్ అనమాట. నేను ఇవి జీరో సైజ్ తీసుకున్నానని చెప్పి నా దగ్గర ఉన్న డీడీ బాల్స్ కూడా సేమ్ జీరో సైజేనండి, అలాగే ప్లాన్ చేసుకున్నాను. ఇవైతే మనకి ఫ్యాన్సీ షాపుల్లోని గోల్డ్ షాప్స్లోని కూడా దొరుకుతాయండి. ఈ డీడీ బాల్స్ వచ్చేసి మనకి గోల్డ్ షాప్స్లోని వీటికి సైజెస్ డిఫరెంట్ అంటే ఇది వచ్చేసి నాకు ప్లెయిన్ మీద చూడండి గీతల కింద అయితే వస్తుంది షైనింగ్. ఇంకా దీంట్లో ఫుట్బాల్ షేపు, పంకిన్ షేప్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి నేను హుక్కు రింగు అనేది రోల్డ్ గోల్డ్ అండి. నా దగ్గర ఉన్న డీడీ బాల్స్ మాత్రమే గోల్డ్. జస్ట్ ఇది ఒక 10 రూపీస్ అనమాట. 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ పడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం ఎప్పుడు యూజ్ చేసినట్టే నైలాన్ థ్రెడ్ యూజ్ చేస్తానండి, ఎందుకంటే గోల్డ్ కదా. నెక్స్ట్ వచ్చేసి సూది చాలా సన్నని సూదే తీసుకోవాలి, జీరో సైజ్ కదా. కొంచెం లావంటి సూది తీసుకుంటే కనుక మనకి ఈ బీడ్స్ అనేవి గుచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుందండి. నైలాన్ థ్రెడ్ చూపిస్తున్నాను కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం గట్టిగా పట్టి లాగినా సరే తెగిపోదన్నమాట, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నేనైతే ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దారం అనేది సూదిలోకి అయితే ఎక్కిస్తున్నానండి. ఇవేంటంటే నేను డిజైన్ చేయాలనుకుంటుంది ఈరోజు వచ్చేసి ఒక ఫ్లవర్ షేప్ అండి. అందుకని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ కొన్ని బీడ్స్ ప్లెయిన్గా ఎక్కించేస్తున్నాను. జస్ట్ నాకు ఏంటంటే చేతికి కూడా అందట్లేదనమాట, అంత చిన్న సైజు. అందుకని చూసారు కదా, నేను తీసుకున్న ప్లేట్లోకే అవే కన్నాలు కనిపిస్తుంటాయి, అదేనండి హోల్స్ కనిపిస్తుంటే సూదనే దాన్ని అందులోకి అయితే నేను గుచ్చి బీడ్స్ అనేవి ఎక్కిస్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు కూడా అర్థం అవ్వాలి కదా క్లియర్గా, అందుకనే నేను తెలుగులోని ఇంగ్లీష్లోని కూడా చెప్తున్నానండి. అంటే నా వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ ఇంగ్లీష్ అర్థమైపోతుంది అనుకోండి, చదువుతో సంబంధం లేకుండా. కానీ ఇంకా కొంతమంది వెనకబడి ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి నేను కొంచెం అచ్చమైన తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, మీకు ఇన్ కేస్ మీ నెక్ సైజు మీరు చూసుకోండి. నేనైతే ఇది కొంచెం నెక్ పైకి అంటే కొంచెం నెక్లెసెస్ పెట్టుకుంటాం కదండి, అలా రావాలనిపించి నేను అలా అయితే చేసుకున్నాను. నాకు వచ్చేసి ఇది నెక్ వచ్చేసి 12 ఇంచెస్ అలా ఉంటుందండి, అంటే టోటల్ రౌండ్. మీరు మీ నెక్ సైజ్ అనేది ఒక టేప్తో కొలుచుకోండి, లేదంటే మీరు బీడ్స్ని అడ్జస్ట్ చేసుకుంటానన్నా ఓకే. నెక్ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే చూసారు కదా, నేనేంటంటే ఫస్ట్ హుక్కు రింగు అలాంటివి ఏమీ గుచ్చలేదు, జస్ట్ ఒక థ్రెడ్ తీసుకుని థ్రెడ్కి మామూలుగా బీడ్స్ అనేవి గుచ్చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు కొలత తెలుసు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే మొత్తం ఫస్ట్ సింపుల్గా ఒక రింగు కానీ హుక్కు కానీ ముడైతే వేసేయచ్చు. ఇక్కడ ఏంటంటే నేను స్టార్టింగ్లో ఒక లూజ్ ముడ్ అయితే వేస్తానండి. లూజ్ ముడ్ వేస్తే బీడ్స్ ఎక్కించిన బీడ్స్ అనేవి మనకి కిందకి పోకుండా ఉంటాయండి. ఓకేనా అండి. ఇప్పుడు ఏంటంటే చూసారు కదా, నేను బ్లాక్ బీడ్స్ ఎక్కించిన తర్వాత దీనికి ఏంటంటే మనం చేయవలసిన ప్రాసెస్ చూసారు కదా, బ్లాక్ బీడ్స్ అయితే ఇన్ని ఎక్కించుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నానంటే 5 డీడీ బాల్స్ అండి. ఇవి 2 గ్రామ్స్ కదా, 2 గ్రామ్స్కి 40 డీడీ బాల్స్ అయితే వచ్చాయి, అంటే గ్రామ్కి 20 డీడీ బాల్స్ వస్తాయి. చూసారు కదా, ఈ 5 డీడీ బాల్స్ ఎక్కించానండి. 5 డీడీ బాల్స్ ఎక్కించేసి నేను ముడేస్తానని చెప్పాను కదా, ఫస్ట్ మర్చిపోయాను వేయడం, అందుకని ఇప్పుడు అవసరం అన్నమాట. కంపల్సరీ వేయకపోతే బీడ్స్ అనేవి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ఫస్ట్ చూసారు కదా, ఈ మీరు కావాలి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఈ 5కి ఎక్కించేసుకోవచ్చండి. నేనైతే సింగిల్ ఒకదానికే ఎక్కిస్తున్నాను. 5కి ఎక్కిస్తే వేరే టైప్ మోడల్ వస్తుంది. చూసారు కదా, జస్ట్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే డీడీ బాల్ ఎక్కించామో దాన్ని పెట్టి ఈ థ్రెడ్ అనేది సూది నుంచి లాగేస్తే మనకు ఒక ఫ్లవర్ షేప్ అయితే, అంటే ఒక సర్కిల్ ఆర్ ఫ్లవర్, అంటే ఇది ఒక రౌండ్ షేప్ కదండి ఈ బాల్స్, ఒక ఫ్లవర్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. బాగుంటుంది, అలాగైతే ఫ్రేమ్ అవుతుంది అనమాట. ఇలా ఫ్లవర్లో ఫ్రేమ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఏంటంటే వీటికి గ్యాప్ ఎంత ఇస్తున్నానంటే 6 బీడ్స్ ఇస్తున్నానండి. మీరు ఏంటంటే ఇంకా ఒకవేళ మీరు 1 గ్రామ్లో కూడా కావాలి అనుకుంటే చేసుకోవచ్చండి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే కనుక నాకు కొంత కామెంట్ చేస్తే నేను 1 గ్రామ్లో కూడా చేసి పెడతాను, ఇలాంటి మోడల్లోనే. అది ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. చూసారు కదా, మీకు ఫస్ట్ నేను ఒకసారి చెప్పింది అర్థం కాకపోయి ఉంటే సెకండ్ టైం కూడా ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి థ్రెడ్ అనేది జారిపోతూ ఉంటుందండి, నైలాన్ థ్రెడ్ కదా. దాన్ని ఏంటంటే మనం ఎక్కడైతే కావాలనుకుంటున్నామో అక్కడ చాలా టైట్గా పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో కూడా చూపిస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ లూజ్ వచ్చేసింది కదా, ఈ లూజ్ వచ్చేసిన దాన్ని చూపిస్తున్నాను చూడండి. థ్రెడ్ని చూడండి, బ్యాక్కి లాగుతున్నాను. బ్యాక్కి లాగేసిన తర్వాత మనం ఏదైతే డీడీ బాల్ పట్టుకుని లాగుతున్నామో సూదిలో నుంచి దాన్ని వెనక్కి లాగితే టైట్ అయిపోతుందండి. దాన్ని గట్టిగా పట్టుకుని లాగితే కనుక లూజ్గా అనేది రాదు.
చాలా టైట్గా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ అండి ఇదే ప్రాసెస్ ఇలాగే రిపీట్ చేసుకుంటా వెళ్ళాలి. నేనైతే 6 గ్యాప్ ఇచ్చాను బ్లాక్ బీడ్స్. ఇన్ కేస్ మీ దగ్గర మీరు 3 గ్రామ్స్లో చేయాలి అనుకుంటే ఒక 4 గ్యాప్ ఇవ్వండి, 3 గ్యాప్ ఇవ్వండి. లేదు మేము ఇంకా రిచ్గా 5 గ్రామ్స్లో చేస్తామంటే అంటే అసలు ఇంకా బాగా లుక్ వచ్చేస్తుందండి. అంటే నేను నా బడ్జెట్లో ప్లాన్ చేసుకుని అయితే చెప్పాను. చూసారు కదా, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం ఒక 1 గ్రామ్ 2 గ్రామ్స్ అన్న మనం చూడండి. వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా, వరలక్ష్మీదేవి వ్రతానికి ఎవరైనా బ్లాక్ బీడ్స్ లేవనుకుంటే కనుక ది బెస్ట్ అవుతుందండి. జస్ట్ 1 గ్రాము కానీ 2 గ్రామ్స్ కానీ మీరు డీడీ బాల్స్ తీసుకుని ఇలా ప్లాన్ చేసుకుంటే నల్లపూసలు లేని వాళ్ళకి నల్లపూసలు చేయొచ్చండి మనం. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరికి తాడుతో పాటు నల్లపూసలు కూడా కావాలనుకుంటారు. అదే కాన్సెప్ట్ తీసుకుని నేను ఇన్ని మోడల్స్ అయితే చేసి పెడుతున్నానండి. చూడండి ఎంత అంటే నేను లాస్ట్లో వీడియో చేసి పెట్టానండి. అంటే నిన్న చేశాను యాక్చువల్గా నేను వీడియో. ఈరోజు థర్స్డే కదా, నిన్న వెన్స్డే చేశాను. హెయిర్ కొంచెం నూనె పెట్టేసాను వల్ల అంత లుక్ అనిపించలేదు. బట్ నేను ఈరోజు రెడీ అయ్యి ఇది వీడియో చేసి పెట్టాను. లాస్ట్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చూసారా, ఇప్పటికొచ్చేసి నేను 4 అయినాయండి. అంటే ఇవి మొత్తం 40 డీడీ బాల్స్ కాబట్టి మనకి 8 వస్తాయి అన్నమాట. చూడండి, నేను త్వరగా మీకు అంటే ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను చేసే ప్రాసెస్ అనేది. అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో అనేది పూర్తిగా అయితే పెట్టట్లేదు. మ్యాక్సిమము మీకు అర్థమయ్యేంత వరకే నేను వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. గైస్, నా వీడియో చూసేటప్పుడు ప్లీజ్ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తూ చూస్తే మీకు అర్థం కాదండి. కొంచెం నిదానంగా చూడండి. చూసారు కదా, జస్ట్ ఇదేనండి ప్రాసెస్. అదే చెప్తున్నాను కదా, మీకు బడ్జెట్ని బట్టి ఇన్ కేస్ 1 గ్రామ్లో మీకు ఎవరికైనా 1 గ్రామ్లో చేసి పెట్టండి అక్క అంటే కనుక కింద కామెంట్ చేస్తే నేను 1 గ్రామ్లో కూడా ఇలా మోడల్స్ అయితే చేసి ఆల్రెడీ పెట్టాను. ఇంకా మోడల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఇదే మోడల్ కావాలి అంటే ఒక్కొక్కరికి అనిపిస్తుంది కదండి. జస్ట్ ఒకసారి మనం ఆ లుక్ చూడాలి. ఆ లుక్ చూస్తేనే మనం అది తీసుకోగలం కదా. అందుకనే నేను డిఫరెంట్ కలర్స్లో కూడా ఇవి చేసి పెడుతున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో నేను గ్రీన్ బీడ్స్ తోటి బటర్ఫ్లైస్ ఫ్రేమ్ చేశానండి 1 గ్రామ్ గోల్డ్తో అనమాట. అదైతే ఇంకా బాగుంది. ఆల్రెడీ వీడియో ఎడిట్ అది చేస్తున్నాను అనమాట. నేను మ్యాక్సిమం ఒక 2 డేస్లో పెడతాను ఆ వీడియో కూడా. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుగా చెప్తున్నాను నేను చేశాను అనేసి. అంటే అది గ్రీన్ బీడ్స్తో చేశాను కదండి, ఇంకా బాగుంది. ఓకేనా, ఇది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది అంటే 8 ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటువైపు ఎలాగైతే మనం బీడ్స్ అనేవి గుచ్చామో సేమ్ ఇటువైపు కూడా బీడ్స్ అనేవి గుచ్చుతామండి. మళ్ళీ ఒకసారి లాస్ట్లో నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం 5 గోల్డ్ డీడీ బాల్స్ తీసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే డీడీ బాల్ ఉందో దాంట్లో నుంచి థ్రెడ్ అనేదాన్ని సూది దించి లాగుతామండి. లాగిన తర్వాత అది రౌండ్గా సర్కిల్ కింద మనకి చూడడానికి ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుందండి. ఆ ఫ్లవర్ షేప్స్ని మనం టైట్గా పట్టుకుని లాగితే మనకి థ్రెడ్ అనేది మూవ్ అయిపోవడం గట్రా ఏమీ ఉండదు. చూసారు కదా, నేను చేత్తో గుచ్చడానికి అంటే కొన్నిసార్లు చేత్తో గుచ్చడానికి ట్రై చేస్తున్నాను, కొన్నిసార్లు ఏమో అందులో నాకు కంఫర్ట్. మీకు ఇన్ కేసు ఈ ప్లేట్లో ఉన్నాయి కదండి డీడీ బాల్స్ నల్లపూసలు. ఆ నల్లపూసలు హోల్స్ కనిపించకపోతే జస్ట్ ఒక్కసారి ప్లేట్ని ఇలా కదిపేమనుకోండి, ఆ నల్లపూసలు అనేవి కదులుతాయండి. బ్లాక్ బీడ్స్ కదిలినప్పుడు ఏంటంటే మళ్ళీ హోల్స్ ఉన్న దగ్గరికి అయితే వస్తాయి అన్నమాట. ఇవన్నీ బై ఎక్స్పీరియన్స్. నాకంటే ఫస్ట్లో నేను చేత్తోనే గుచ్చడం అలా చాలా టైం పట్టేసేది అనమాట. ఇప్పుడు ఏంటంటే నాకైతే ఈ ప్లేట్లో పట్టుకొని కూర్చోడం ఈజీగానే అనిపిస్తుంది. కానీ అట్టే అలా చేయలేక ఒక్కొక్కసారి అయితే హ్యాండ్తో కూడా తీసుకుని ట్రై చేస్తూ ఉంటానండి. కానీ నాకు ప్లేట్లో పెట్టి తీసుకున్నది ఈజీగా అనిపించింది. కానీ అలానే చేస్తూ ఉండలేము కదా, అందుకని చెప్పేసి నేనైతే ఇలా కూడా ఒక్కొక్కసారి అలాగా ఒక్కొక్కసారి ఇలాగా చేస్తానండి. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది చేసుకోండి. దానికోసమే నేను 2 చెప్తున్నాను. మనకి ఏదైనా సింపుల్గా చేయడం కూడా తెలియాలి, టైం టేకింగ్ అనేది ఎక్కువ తీసుకోకుండా. నేను ఫస్ట్లో ఓన్లీ హ్యాండే ప్రిఫర్ చేసినప్పుడు 1 అవర్ పట్టేది, 2 అవర్స్ పట్టేది అనమాట. చాలా టైం అయ్యేది. ఇప్పుడైతే ఇలా ప్లేట్ అంటే ఒక్కొక్కటి అంటే మనకి బై ఎక్స్పీరియన్స్ మీదే మనకి ఐడియాస్ అయితే వస్తాయండి. చూసారు కదా, ఈ థ్రెడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. దండ అనేది నేను ఏంటంటే హుక్ అనేది వేస్తున్నాను ముడి. దీనికి వచ్చేసి మనం ముడులు అనేవి ఎక్కువే వేయాలండి, ఎందుకంటే నైలాన్ కదా జారిపోతుంది. నేనైతే ఒక 5 or 6 వేస్తాను. మీరు కూడా అలాగే ప్రిఫర్ చేయండి. ఎక్కువ అవ్వాలి తప్ప తక్కువ అవ్వకుండా చూసుకోండి. అదే లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి, సరేనా.
నెక్స్ట్ వచ్చేసి దీని ఏంటంటే మనం కొంచెం సేమ్ ఇటువైపు ఎలాగైతే ముడేసానో అటువైపు కూడా అలాగే ముడేసానండి. కొంచెం ఏంటంటే అదే థ్రెడ్ ఉండేటట్టే కటింగ్ అనేది చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి అదేనండి హగ్గుపుల్ల వేసి థ్రెడ్ అయితే కాల్చండి. కొంచెం నాయిస్ వస్తే అవాయిడ్ చేయండి. మా బాబు పక్కన నన్ను నవ్విస్తున్నాడు అనమాట. ఓకేనా, దండ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను చూసారు కదా ఫుల్లీ ఆయిల్ పెట్టుకుని ప్రజెంటేషన్ అనేది నాకు అంత క్లియర్గా అనిపించలేదు. అందుకని చెప్పేసి థర్స్డే అయితే బాబా గుడికి వెళ్ళి వస్తాను కదా, కొంచెం హెడ్ బాత్ చేస్తానని మళ్ళీ నెక్స్ట్ డే అయితే వీడియో చేసి పెట్టానండి. అది కొంచెం చూడండి. థ్యాంక్ యూ. అదే 1 గ్రామ్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్, 3 గ్రామ్ గోల్డ్ తోటి అదేనండి డీడీ బాల్స్ యూజ్ చేసి అయితే నల్లపూసలు చేస్తున్నాను కదా. అలాగే ఈ రోజు కూడా నేను వేరే మోడల్ అయితే చేశానండి. అదేంటంటే ఆల్రెడీ నేను ఇది బ్రాస్లెట్ కూడా చేసి పెట్టాను. కొంతమంది ఏంటంటే నా రిలేటివ్స్ ఇది మోడల్ చాలా బాగుంది, నాకు నల్లపూసలు చేసి పెట్టవా అని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేశారు. అందుకని చెప్పేసి నేనైతే ఇది నల్లపూసలు కూడా చేశానండి. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూసారు కదా. ఇదేంటంటే నేను ఆల్రెడీ రెడ్ శారీతో అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. కానీ ఏంటంటే ఇలాగా నెక్స్ ఇదేంటండి బోట్ నెక్ శారీస్ కూడా ఇది ఎంత బాగుంటుందో చూపించాలని చెప్పేసి ఈ రోజైతే లక్షవారం కదా గుడికి వెళ్ళి వచ్చాను అనమాట. బాబాగారి దర్శనం చేసుకొని మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనేసి ఇలా ఒకసారి నేను ఇది పెట్టుకుని చూపిస్తాను చూడండి. నా మెడలో చైన్ ఉంది కదా, ఈ చైన్ మీద పెట్టుకుంటే సరిగ్గా అనిపించకపోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఇదైతే మనకి గోల్డ్ షాప్స్ లో ఏం దొరకదండి, మనమే చేసుకోవాలి. ఇలా ఒక 2 గ్రామ్స్ డీడీ బాల్స్ తీసుకుని చేసుకుంటే కనుక వావ్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా నచ్చింది, భలే ఉంది అసలు. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట, ఎంత క్యూట్ గా ఉంటది అనిపించలేదు. చాలా బాగుంది కదా, లుకింగ్ వెరీ నైస్. సింపుల్ గా ఇది శారీస్ మీదకే కాదండి, డ్రెస్సెస్ మీద కూడా చాలా అంటే చాలా బాగుంటది. బ్లాక్ బీడ్స్ 2 గ్రామ్స్ లో నేను కస్టమైజ్ చేశాను కదా, ఐఎమ్ వెరీ హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుందండి. అంటే ఇప్పటి వరకు చాలా మోడల్స్ చేశాను, బట్ ఈ మోడల్ ఎందుకో అంటే షాప్ లో కొనుక్కున్నట్టే అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది అనమాట. చూసారు కదా ఇలా ఫ్లవర్స్ వస్తూ. గైస్ ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చెయ్యండి. నేను మంచి మంచి డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసి పెడుతున్నానండి. మీకు ఎవరికైనా చూడండి, మన మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు స్కర్ట్స్ అయితే తీస్తారు కదా కంపల్సరీ, అలాంటి స్కర్ట్స్ ఉండిపోతే వాటిని ఫ్రాక్ కింద ఎలా మార్చుకోవాలో ఇలాంటి వీడియోస్ అన్ని చేసి పెడుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.